అందరూ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్ .at. ఇది మీ గలం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆరు పథకాల అమల్లో ఓ పథకం అమలైంది. అదేంటంటే స్త్రీశక్తి. ఒకసారి మనం బస్ స్టాండ్ లో ఒకసారి మహిళలను అడిగి ఈ పథకం మీద వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ బస్ వల్ల ఛార్జెస్ లేకోకుండా హాయిగా ప్రయాణం చేయొచ్చు. దీని వల్ల చాలా సంతోషంగా ఉంది. నూజివీడు నుంచి వచ్చాను. మళ్ళీ ఏలూరు వెళ్తున్నాను. ఫ్రీగానే ఇచ్చారు. ఇదిగోండి. పల్లె వెలుగు బస్సులో వచ్చాను. చాలా ఈ గవర్నమెంట్ చాలా అంటే చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటి వరుసగా అమలు చేస్తుంది. చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్రెస్ కూడా మళ్ళీ ఫ్రీగానే ఉందంట. సో ఇప్పుడు ఏలూరు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్రెస్ ఎక్కుతాను నేను. జాబ్ హోల్డర్. ఎందుకంటే వెళ్ళి రావడానికి ఛార్జెస్ కే మనకు వచ్చే సాలరీలో సగం అయిపోతుంది. సో దీని వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా తగ్గుతుంది. నేను ఇక్కడ హాస్పిటల్ వర్క్ చేస్తానండి. ఆరుగోలు వెళ్తానండి. వర్తించిందండి. ఇప్పుడే కండక్టర్ గారు మాకు టికెట్ ఇచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. రోజు ఛార్జీలకి చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది. వచ్చిన శాలరీలో సగం ఛార్జీలకే సరిపోతుంది. సో ఈ పథకం ద్వారా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ పథకం మీద మీ స్పందన ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నానండి. ఎలాంటి అవాంతరాలు వచ్చినా గానీ ఈ పథకం మాత్రం తీయకూడదని చంద్రబాబు నాయుడు గారు నేను కోరుకుంటున్నాను. అలాగే ఇదిగోండి నా టికెట్. ఫ్రీ టికెట్ అండి. ఇప్పుడే ఇచ్చారు. రేపటి నుంచి ఆధార్ కార్డు చూపించి తీసుకోమన్నారు. ఈ రోజే కాబట్టి ఆధార్ కార్డు అవసరం లేదమ్మా. ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి రేపటి నుంచి ఆధార్ కార్డు తీసుకొని చూపించండి, టికెట్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇలాగే కంటిన్యూ చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నానండి. నేను తిరువూరు నుంచి వస్తున్నానండి. ఇందాక తిరువూరు ఎమ్మెల్యే గారు 6 గంటలకి దీన్ని ఫ్రీ బస్ ని లాంచ్ చేయడం జరిగింది. వెంటనే లాంచ్ చేసి బస్ రిలీజ్ చేశారు. వచ్చి నూజివీడు బస్సు ఎక్కాను. ఫ్రీ టికెట్ ఇచ్చారు. నూజివీడు గుడివాడ మళ్ళీ మారాము. ఇక్కడ కూడా ఫ్రీ టికెట్ ఇవ్వడం జరిగింది. రేపు నుంచి ఆధార్ తెచ్చుకుని ఆధార్ ఎవిడెన్స్ చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తారు. తిరువూరు నుంచి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? గుడివాడ. తిరువూరు నుంచి గుడివాడ ఫ్రీయేనా? ఫ్రీయేనా. టికెట్ ఫ్రీ టికెట్ ఇచ్చారా కండక్టర్ గారు? ఫ్రీ టికెట్ ఇచ్చారు. దీనిపైన గవర్నమెంట్ మీద మీకు స్పందన ఏంటి? స్పందన అంటే యూజ్ఫుల్ గానే ఉంది. గవర్నమెంట్ కూడా ఇది కంటిన్యూ చేయాలన్నా కూడా కష్టతరమైంది. ఆర్టీసీ బడ్జెట్ లాస్ అవుతుంది కాబట్టి అయినా కూడా మహిళల కోసం చంద్రబాబు గారు చేయాలనుకుని చేస్తున్నారు కాబట్టి మా కోసం చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.